నమస్తే, జై భీమ్. ఈరోజు ఒక అంశము రాష్ట్ర నాయకులకు, అధికారులకు ప్రభుత్వం దృష్టికి చెప్పాలని ముందుకొచ్చాను. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కొందరు నాయకులు, అదేవిధంగా శ్రీరెడ్డి అనే ఆవిడ మాటలు, మరి నేను గతంలో కూడా రాజశేఖర రెడ్డి అభిమాన్ని, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి మద్దతుదారులను, నేను ఆ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి అరాచకాలు చూడలేక నేను ఇప్పుడు జగన్ రెడ్డి బాధితుడిగా ఉన్నాను, మీ అందరికీ తెలుసు. కాబట్టి ఆ రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కొందరు నాయకులు, కార్యకర్తలు చేసినటువంటి ఇది దాడులు లేక ఉల్లంఘనలు ఇది చూస్తూ ఉంటే నాకు చాలా బాధేసింది. ఆ కాలంలోనే శ్రీరెడ్డి అనే ఆవిడ మరి ఒక రోడ్డు మీద కూడా మరి ఒక ఏదో జరిగిందని చెప్పేసి రోడ్డు మీద హైదరాబాద్లో మరి అర్ధనగ్నంగా రోడ్డు మీద ఉన్న సందర్భాలు ఉన్నాయి. దాని దృష్టిలో ఉంచుకొని మరి ఈ మధ్యకాలంలో కూడా జగన్ రెడ్డి రాబోతున్నాడు, మా ప్రభుత్వం రాబోతుంది, రేపు ఊసపోత మొదలవుద్ది, అసలు ఒక్కసారి ఆ వీడియో కూడా చూద్దాము. కాబట్టి ప్రభుత్వాన్ని మనవి చేస్తున్నాను, ఇటువంటి శ్రీరెడ్డిని ఈరోజు ఈ శ్రీరెడ్డి ఇవాళ అక్కడ దాక్కొని ఇక్కడ దాక్కొని నన్ను క్షమించండి అని చెప్తుంది. కాబట్టి ఇటువంటి వారిని క్షమిస్తే ఇంకా ఈ ప్రభుత్వం మీద ప్రభుత్వం అనేక బురదలు తల్లి అనేక విధాలుగా ఉంటుంది. ఇటువంటి ఓసర వెళ్ళిలాగా ఉన్నటువంటి ఈ శ్రీరెడ్డి లాంటి వారు అసలు క్షమించవద్దని ఈరోజు నేను ప్రభుత్వానికి మనవి చేస్తున్నానండి. ఒక్కసారి ఈ వీడియో చూద్దామండి. ఊచుకోత అంటే ఎలా ఉంటుందో తెలుసా? ఈ జూన్ 4 తర్వాత, ఈ జూన్ 4, 2024 సేవ్ ద డేట్, ఆంధ్రాలో ఎవడెవడైతే గట్టిగా తెలంగాణలో పారిపోయినా కూడా మీ పరిస్థితి తలుచుకుంటుంటే ఉందరా నాకు మామూలు కాన్ఫిడెంట్గా లేదే. నన్ను అన్నారు కదా, నన్ను అన్నవాళ్ళు కాదు, లేకపోతే వీళ్ళని అన్నారని కాదు, కానీ వైఎస్ఆర్సీపీని టార్గెట్ చేసిన వాళ్ళందరికీ అది ఏ వ్యవస్థలో ఉన్నా కూడా వాళ్ళ పరిస్థితి తలుచుకుంటుంటే, ఇంతకీ ఊచకోతకి డిక్షనరీ వెతికినా కూడా మీకు మీనింగ్ తెలీదు. ఇప్పుడు చూస్తారు. వీళ్ళు తలుచుకుంటే నాకు సొంతోళ్ళు, పరాయోళ్ళు, అల్లర్లు చేసినోళ్ళు, తిట్టినోళ్ళు, ఇబ్బందులు పెట్టినోళ్ళు, అవమానం చేసినోళ్ళు, రంకు సంబంధాలు అంటగట్టినోళ్ళు, రెడ్ బుక్లో రాసుకున్నోళ్ళు, సోషల్ మీడియాలో పిచ్చి పిచ్చిగా, వీళ్ళ పరిస్థితి ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఎస్పెషల్లీ మా పావులాబాయ్ ఏమవుతాడో అని చాలా టెన్షన్గా ఉంది. తొందరగా జూన్ 4 వచ్చేస్తే ఈసారి నా జూన్ 12 బర్త్డే మామూలుగా చేసుకోను. జీవితంలో మర్చిపోలేని పుట్టినరోజు చేసుకుంటా. జగనన్నా జగనన్నా జగనన్నా, ఒక్కడిని కూడా వదలొద్దన్నా వదలొద్దన్నా వదలొద్దన్నా.